శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక కింద 1957వ సంవత్సరంలో నిర్మించబడిన 'ఎమ్మెల్యే' సినిమాలోని 'నీయాస అడియాస స్టేజారే మణిపూస లంబాడోళ్ళ రామదాస' అనే గీతం యొక్క నేపథ్య విశేషాలతో మరియు ఈ చిత్రం గురించిన మరికొన్ని విశేషాలతో మీ ముందుకొచ్చేశాను. ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి సినిమాను మించిన శక్తివంతమైన సాధనం లేదని నమ్మి ఒక కమిట్మెంట్తో చిత్రాన్ని నిర్మించిన సంస్థల్లో అనుపమ ఒకటి. ఈ సంస్థ 1957లో నిర్మించిన 'ఎమ్మెల్యే' చిత్రాన్ని సంగీతాభిమానులు మర్చిపోలేరు. అందుకు కారణం ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్ జానకి పరిచయమైంది ఈ చిత్రంలోనే కనుక. పాటల రచయితగా ఆరుద్ర, సంగీత దర్శకునిగా పెండ్యాల. ఈ చిత్రానికి అందించిన గీతాలలో నేటికి సజీవంగా ఉన్న 3 మంచి పాటలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం మనం ప్రస్తావించుకునే పాట గురించి తెలుసుకుందాం. ఈ 'ఎమ్మెల్యే' చిత్రానికి ప్రధాన తారాగణం జగ్గయ్య గారు మరియు సావిత్రి గారు. సరే, మనం ప్రస్తావించుకునే పాట ఎలా సాగుతుంది అంటే: నీయాస అడియాస చెయ్యారే మణిపూస బ్రతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస. తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి, చితికినది నీ మనసు అతుకుటకు లేరెవరు. గుండెలలో గుణపాలు గుచ్చారే నీవాళ్ళు, కన్నులలో గోదారి కాలువలే కట్టింది. నీయాస అడియాస పాట భిన్నమైన రీతిలో నడిచి అందరి హృదయాల్లో ఈనాటికి ట్యూన్తో సహా నిలిచిపోయింది. ఫోక్ ట్యూన్లో ఉన్న బలం ఇది. పల్నాడు జిల్లాలో బాగా పాపులర్ అయిన ఓ జానపద గీతం ఉంది. అదేంటంటే: నీ అమ్మ మాయమ్మ కారంపూడెళ్ళారు, కారంలో పోటయ్యరో లంబాడోళ్ళ రామదాస. ఇలా ఉంటుంది ఆ గీతం. ఆ ట్యూనే పల్లవికి కావాలి అని పట్టుబట్టి పెండ్యాలతో అలా చేయించారు దర్శక నిర్మాత కేబీ తిలక్. ఘంటసాల, జానకి పాడిన ఈ గీతాన్ని తెరపై హాస్యనటుడు రామకోటి, అప్పట్లో జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న మరో నటి అభినయించారట. శ్రీమతి ఎస్ జానకి పాడిన తొలి తెలుగు సినీ గీతం ఇదే. నిజానికి శ్రీమతి ఎస్ జానకి లీడింగ్లో పాడగా ఘంటసాల ఫాలో అవ్వాలి అని మొదట అనుకున్నారు. పాట ట్యూన్ విని ఘంటసాల ఎంతో ముచ్చటపడి, బాబు నేను లీడింగ్ పాడతాను, అమ్మాయి ఫాలో అవ్వమనండి అని అడిగి మరీ అలా రికార్డు చేయించుకున్నారట. ఇవన్నీ ఇలా ఉండగా ఈ 'ఎమ్మెల్యే' సినిమాకి సంబంధించిన మరికొన్ని విశేషాలున్నాయి. ఈ పాటని అవుట్డోర్లో చిత్రీకరించేటప్పుడు అప్పట్లో సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందలేదు కనుక గ్రండిప్ టేప్ రికార్డర్లో పాటను వినిపిస్తూ ఐమో కెమెరాతో చిత్రీకరించాడు. ఈ చిత్రంలో ఎలక్షన్లకు సంబంధించిన సన్నివేశాల్లో జగ్గయ్య పార్టీ గుర్తుగా ఆవు దూడని చూపిస్తారు. కాంగ్రెస్ నాయకుడు నిజలింగప్పతో విభేదాలు వచ్చిన కారణంగా ఇందిరాగాంధీ తన కాంగ్రెస్ పార్టీకి ఆవు దూడ గుర్తును ఎంచుకోవడం 'ఎమ్మెల్యే' సినిమా విడుదలైన 10-12 ఏళ్ల తర్వాత. ఆ గుర్తుపైనే ఒంగోలు నియోజకవర్గం నుంచి జగ్గయ్య ఎంపీగా ఎన్నికవడం యాదృచ్ఛికం కావచ్చు, కానీ ఇలాంటి ఒకసారి పునరావలోకనం చేసుకుంటే ఆ రోజుల్లో రాజకీయ స్పృహతో నిర్మించబడ్డ చిత్రాల్లోని నిజాయితీ, సంస్కారం పాళ్ళు ఈనాటికి గీటురాళ్లుగా, తూనికరాళ్లుగా మిగిలిపోవడం మన తెలుగుతెర చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది. విన్నారుగా ఈ 1957లో విడుదలైన అనుపమ సంస్థ వారి 'ఎమ్మెల్యే' చిత్రంలోని 'నీయాస అడియాస' అనే పాట యొక్క నేపథ్య విశేషాలను మరియు చిత్రానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను. వచ్చే వారం మరో పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.